నమస్తే. ప్రస్తుతం మనం దేవరపల్లి మండలం కామారెడ్డిగూడెంలో ఉన్నాము. ఇక్కడ రైతులు చాలా వరకు కూడా పంటలు ఎండిపోతున్నట్టు వాళ్ళు ఆవేదన చెప్తా ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు కామారెడ్డిగూడ మాజీ సర్పంచ్ యాదవరెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాం. వాళ్ళ రియాక్షన్ కూడా తీసుకుందాం ఒకసారి. నమస్తే అన్న. నమస్తేనండి. ఎట్లా చూస్తారు? కొత్తగా ఏర్పడింది ప్రభుత్వము. ఇక్కడ చాలా మంది రైతులు నీళ్లు రావట్లేవు, పంటలు ఎండిపోతా ఉన్నాయని కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలేంది చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతుల పరిస్థితి ఏంది? ఎట్లా ఉంది? వాస్తవమే. పంటలు ఎండిపోవుడు వాస్తవమే. హ్మ్. మాకు పోయిన సంవత్సరం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు నీళ్లు 360 రోజులు నీళ్లు వదిలిండు. కాలువ పైన నీళ్లు వదిలిండు. హ్మ్. అదే ఆశతోటి మళ్ళా ఈసారి గూడా పెడితే, హ్మ్. ఈసారి నీళ్లు లేవు, చెర్లలో నీళ్ళు లేవు, హ్మ్. ఇటు బోర్లు ఎండిపోయినాయి. హ్మ్. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి మాకేం పనులయితలేవు. అంతకంటే ముందు ప్రభుత్వం గూడా మాకు బిల్లులు ఎమ్మడెమ్మడే వచ్చేది. హ్మ్. ఇప్పుడు ఆ బిల్లులు గూడా మాకింకా 7, 8 లక్షల దాకా బిల్లులు రాలే. హ్మ్. బిల్లులు రాక కొంత ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటూ ఇప్పుడు 5 ఎకరాలు, 6 ఎకరాలు పెడితే హ్మ్. 4, 5 ఎకరాలు ఎండిపోయింది. హ్మ్. ఇట్లా కొంత నష్టపోయినాం. హ్మ్. ఇటు ఈ పామాయిల్ తోట పెడితే గూడా అవి గూడా నీళ్ళు లేక హ్మ్. అవే ఎండిపోయినాయి. హ్మ్. బాగా నష్టం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి మాకు బాగా నష్టం జరుగుతుంది. హ్మ్. ఇక నష్టాన్ని భరించుకోలేకనే ఇది మింగుకుంటా సప్పుజేకున్నాం. మళ్ళా వచ్చి వీడు కాంగ్రెస్ వచ్చి ఏం జేసిండు? ఏం జేయలేదు. హ్మ్. అంతా ఇబ్బందులో పెడతాండు. మాకింతవరకు సర్పంచుల ఎలక్షన్‌లు పెట్టక ఇబ్బందయితంది. అవును. ఇటు మా పాత సర్పంచులకు బిల్లులు ఇయ్యక ఇబ్బంది పెడతాండు. హ్మ్. మీ హ్మ్. సర్పంచ్‌ల విషయానికొస్తే నిజంగానే చాలా పెండింగ్ బిల్లులున్నాయంటూ గ్రామ అభివృద్ధి కోసం ఎంతో ఖర్చు చేసి, అప్పు చేసి మరీ పెట్టిరనంటూ చాలామంది సర్పంచులు ముందుకొచ్చి ధర్నాలు చేసిర్రు, నిరసన తెలిపిర్రు, ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేసిర్రు. మరి స్పందిస్తలేడు. ఏం చెప్తారన్న దీనికి? ఇక ఆయనకే తెలిసుండాల. గెలిచినాక ఇక ఏదో ఏదో అన్నట్టు ఆయన గెలిచినాక వేరే రూపంగా చూసుకుంటాండు గానీ, హ్మ్. ఏం చేయలేనంటే ఏం చేయలేము. ఇదే ధర్నాకు పోతామంటే పోనీయరైరి, హ్మ్. ఆయన దగ్గర చేరనీయరైరి, చెప్పనీయరైరి. హ్మ్. ఇప్పుడు మా అవస్థలు ఏంది అనేది చెప్పుకుందామంటే కూడా ఆయన మమ్మల్ని దగ్గర రానిత్తలేడ. హ్మ్. ఇక మేమేం చెప్పుకోలేక, ఉండలేక మా సార్‌కే ఏంటి మా పరిస్థితి ఏంది? మేము నిలబడి ఇట్లా చేస్తిమి. హ్మ్. మళ్ళా ఎట్లా నిలబడాలి? ఏం చేయాలి? బిల్లులు రాక ఇబ్బందయితందని గూడా మొరపెట్టుకున్నాం హ్మ్. దయాకర్రావు సార్‌కి. హ్మ్. అంటే చేద్దాం అని సార్ గూడా అంటాండు. హ్మ్. చెప్పిద్దాం, చెప్పిద్దాం అని అంటాండు గానీ, అది ఏం చెప్పించినా చేసేటోడు వాడు సక్కగా లేనప్పుడు వీళ్ళంతా ఏం చేస్తాం మనం? హ్మ్. ఆయనకే ఉండాలె. హ్మ్. వచ్చేటప్పుడు ఇది ఇస్తా, అది ఇస్తా అని హామీలిచ్చే, హ్మ్. హామీలు ఏది అమలు చేయక ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడతాండు. ఇటు సర్పంచులను ఇబ్బంది పెడతాండు. హ్మ్. మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడతాండు. ఏంది రైతుల పరిస్థితి ఏందన్న? ఇప్పుడు చాలా ఎకరాలు ఈ దేవరపల్లి మండలంలోని చాలా గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ఇక్కడ దాదాపు ఒక 40, 50 ఎకరాలు ఎండిపోయినాయని మీరు కూడా చెప్తున్న పరిస్థితి ఇంతకుముందు. సో, ఏం చెప్తారు? వాస్తవంగా గదా! నీళ్ళు లేకనే ఎండిపోతున్నాయి. అవన్నీ నీళ్ళు ఇడిచిపెట్టక, పట్టించుకోక ఇవన్నీ మా ఎస్టేషన్ నీళ్ళు గూడా నీళ్ళు కాలువలో నీళ్ళు ఇడవక, ఆ హ్మ్. నీళ్ళొస్తాయనే నేను ఇంత పెట్టినా. హ్మ్. పోయిన సంవత్సరం అంతకంటే ముందు గూడా నీళ్ళు పారేది. హ్మ్. ఇప్పుడు గూడా అదే రకంగా మళ్ళా కాలువలిస్తే వస్తాయుండొచ్చు పారుతుందనే ఉద్దేశంలల్ల హ్మ్. నేను మళ్ళా 7 ఎకరాలు పెట్టినా. హ్మ్. 7 ఎకరాలల్ల 5 ఎకరాలు ఎండిపోయింది. హ్మ్. ఆ నీళ్ళొస్తాయని ఆశతోటే పెట్టాం గానీ, మరి ఆ నీళ్ళు ఇయ్యంది వాళ్ళ ప్రభుత్వం. హ్మ్. ఇప్పుడు ఆ నీళ్ళు ఇయ్యకనే మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఎందుకు అయితది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీళ్ళెందుకు కరువైనటువంటి పరిస్థితి వస్తా ఉంది? ఏం ఇక చెప్తారు? వాళ్ళు ఇడిచిపెట్టకనే వాళ్ళెందుకు ఇడిచిపెడతలేరు? వాళ్ళేంది? హ్మ్. వాళ్ళ అంటే రైతుల ప్రాబ్లమ్ పట్ల ఏంది? చిత్తశుద్ధి లేదనుకోవచ్చా? సు ఆ! అసలే లేదు. శుద్ధశుద్ధి ఏంది? ఆ! ఆ! హ్మ్. వాళ్ళు మంచోళ్ళైతే మంచిగా చేస్తుంటే మాకు రైతులకి ఎందుకీ బాధ? హ్మ్. వాడు రైతు బంధు ఇత్తనని ఓహ్! నలుగురికిచ్చే సప్పుడుజేక ఊకునే. హ్మ్. రైతు బంధు పూర్తిగా ఏడ? హ్మ్. భరోసా ఇస్తానని ఒక నెల అదే ఒక భరోసా, రైతు బంధు ఒకటే గదా! ఇప్పుడు 15,000 అప్పుడేమో ఇస్తాన్నారు. రైతు 12,000 బంధు ఇస్తున్నారు. ఇప్పుడు భరోసా పెట్టిండు. హ్మ్. అది ఇయ్యక ఇబ్బందేనా? హ్మ్. ఇప్పుడు నాకు ఒకనికొచ్చింది మా కొడుకులకు రాలే. హ్మ్. ఇది రైతు భరోసా. ఆ! అట్లెట్లా వర్తిస్తది? అందరికి రావాలి రైతు అందరికి బంధు. రావాలంటే మరి ఆయన 2 ఎకరాలు, 3 ఎకరాల వరకే ఇచ్చిండని అంటారు. ఆ 3 ఎకరాలకు గూడా కొందరికి రానే లేదు. హ్మ్. అవి రాలే. హ్మ్. ఊరికి ఇద్దరికో, ముగ్గురికో ఇచ్చినట్టుంది. హ్మ్. ఇగ అంతేగాని ఎవరికేమి ఇయ్యలే. ఎవరికేమి ఇయ్యలేదు. ఇయ్యలేదు. ఇట్లా ఊర్ల గ్రామాల పరిస్థితి ఏంది? మీరు మాజీ సర్పంచ్‌గా ఉన్నారు గదా! గ్రామాల పరిస్థితి గూడా గట్లే ఉన్నది. హ్మ్. ఎటకాలంగానే ఉన్నది. హ్మ్. ఎక్కడేం పనులు లేవు. హ్మ్. పనులు చేసుడు లేదు. హ్మ్. ఈ మళ్ళా సర్పంచులు ఎలక్షన్‌లొత్తాయంటే అవి గూడా ఏం లేవు. హ్మ్. ఈ భరోసాలు ఈయన ఇస్తాన 6 గ్యారంటీలు ఏది ఇయ్యలే. హ్మ్. మా సర్పంచులకు గూడా ఇంతవరకు మళ్ళా ఓట్లు పెడదాం అనేటట్టు గూడా ధ్యాస లేదు. హ్మ్. మరి ఆ ప్రభుత్వం ఏం ప్రభుత్వమో, ఎందుకు జేస్తాండ్రో, ఏం జేస్తాండ్రో మాకేం అర్థం.
హ్మ్. హ్మ్. సో, ఫైనల్‌గా ఏం చెప్తున్నా ఈ ప్రభుత్వం పైన? ఈ ప్రభుత్వం వచ్చిన కానీ చెండాలం అయిపోయింది. ఆ! ఈ కాంగ్రెస్ అయితే ఎప్పుడొచ్చిందో కరువే వచ్చింది. కాంగ్రెస్ తెచ్చిన కరువే. కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు, కాలం తెచ్చిన కరువు అంటుర్రుగా. కాలం తెచ్చిన కాంగ్రెస్ తెచ్చిన కరువే. అంతేనా? ఈ కాంగ్రెస్ తప్పనిసరిగా రేవంత్ రెడ్డి తెచ్చిన కరువే ఉందంటారు. కరువే. ఆ! ఇంకంతే. ఈ అంతకంటే ముందు 10 సంవత్సరాలు ఏది ఎండిపోలే. పొలం ఎండిపోలేదు. నీళ్ళిచ్చేది. నెల నెలకు 6 నెలలకోసారి రైతు బంధు. హ్మ్. రైతు బంధు ఇచ్చేది. హ్మ్. అది లేదు. ఇది లేదు. ఇప్పుడు ఏది ఇయ్యకుండా పోయిండు కాబట్టి అదే ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇదంతా హ్మ్. చేస్తాండు. మళ్ళా ఒకటి ఈయనే వచ్చినాక లంకె బిందెలున్నాయని వచ్చినానుడు చాలా తప్పు. హ్మ్. ఎవడైనా ఇది తెలివితక్కువ కూడా చెప్పరు అట్లా. లంకె బిందెలున్నాయి అయి ఉన్నాక వాడెందుకు చేయాలండి? ఆ! ఎవడైనా చేస్తాడు. హ్మ్. వాడు చేయాలనే ఉంది లంకె బిందెలుంటే. హ్మ్. ఇప్పుడు ఆయన చేసిండు మంచి పనులు చేసిండు. రైతు వేదికలు కట్టించిండు. కలెక్టరేట్ కట్టించిండు. హ్మ్. మండలానికోటి, జిల్లాకోటి, మండలానికోటి రైతు వేదికలు కట్టించిండు. శ్మశాన వాటికలు కట్టించిండు. హ్మ్. డంపింగ్ యార్డ్‌లు కట్టించిండు. హ్మ్. ఇవన్నీ వాళ్ళు చేసినాయన. హ్మ్. ఇప్పుడు ఈయన ఏం చేయలేదు. అప్పయింది, అప్పయింది అని అంటాడు. మరి అదెట్లా? హ్మ్. ఇప్పుడు ఈయన ఏం పనేం చేయలేదు. హ్మ్. అప్పులయినాయి అంటాడు. హ్మ్. ఒక ఈ మహిళా సంఘం 6 గ్యారంటీలలో ఒక మహిళా సంఘాన్ని పెట్టిండు. హ్మ్. మహిళలకు బస్సు ఫ్రీ అని పెట్టిండు. హ్మ్. ఆ ఒక్క ఫ్రీ పెడితే అంతా వాళ్ళేనా ఆడోళ్ళు. హ్మ్. వాడోళ్ళు కనీసం ఉట్టిగా పోయినా ఇక్కడి నుంచి అవతల పోవాలన్నా హ్మ్. బస్ ఎక్కే పోతాండ్రు, వస్తాండ్రు. హ్మ్. ఫ్రీ బస్ అంటారు. హ్మ్. దానివల్ల ఏ గ్యారంటీలు కాలేదు, ఏది కాలేదు. ఇంతవరకు ఆడోళ్ళకు 2500 ఇస్తా అన్నాడు వాళ్ళకి ఇయ్యలే. హ్మ్. వికలాంగులకు 4000 ఇస్తా అన్నాడు ఇయ్యలేదు. హ్మ్. హ్మ్. 6000 ఇస్తా అని అవి ఇయ్యలేదు. హ్మ్. ఆయన ఏ గ్యారంటీలల్లో ఏది పనిచేస్తలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే వేస్ట్ ప్రభుత్వం. నాకు తెలిసైతే వేస్ట్ ప్రభుత్వం. చేయరాక ఇదంతా ఆడరాక పాతగజాలన్నట్టు ఆయనకు చేయరాకనో ఏం పాడో హ్మ్. ఏం చేస్తాండు. ఇదేందో కాళేశ్వరం పోయిందని ఒక కొన్ని రోజులు అది పెట్టిండు. హ్మ్. ఇగ ఇప్పుడు వాళ్ళు తిట్టుకునుడే సరిపోతుంది గానీ, దే దేశం గురించి అభివృద్ధి చేద్దాము, ఇది చేద్దాం, అది చేద్దాం అనే ఆలోచనలు లేవు. ఏమనుకుంటారు? ప్రజలేమనుకుంటారు ఫైనల్‌గా? ప్రజలు ఇప్పుడు అప్పుడు మార్పు తేవాలే చేత్తాం అది ఇది అని అనుకున్నారు. హ్మ్. ఆ ప్రజలల్లో ఇప్పుడు ఊరుకుంటున్నారు. ఏంది ఇట్లా వేస్ట్‌గా చేత్తివి ఎందుకేసుకుంటామని వాళ్ళు ఎస్టీలయితే ఎక్కువ అది చేస్తాండ్రు. హ్మ్. అనవసరంగా గెలిపించినాము అనేది ఇప్పుడు చాలా మంది అదే వాదన తీసుకుంటాను. రైట్. ఇది పరిస్థితి. గ్రామాల్లో ఎక్కడ చూసినా గూడా అభివృద్ధి విషయంలో గావచ్చు, పథకాల విషయంలో గావచ్చు, రైతుల విషయంలో గావచ్చు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితే ఉంది తప్ప ఇప్పటివరకు ఎక్కడా గూడా ప్రజల పట్ల గావచ్చు, పాలన పట్ల గావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తలేదంటూ కూడా మాజీ సర్పంచి యాదవరెడ్డి చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. వీడియో జర్నలిస్టు శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, జనగాం నుంచి.